అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 2, 3 రోజుల నుంచి పత్రి గారు మనకు బోధించినటువంటి ఆశ్చర్యకరమైన విషయాల గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక విషయం చెప్పుకుందాం. రాసుకోండి. ఆనందంగా జీవించడం కోసం వచ్చిన వాళ్ళం, ఆనందంగా జీవించడం కోసం వచ్చిన వాళ్ళం, ఆనందం వదిలిపెట్టి ఏడిపిస్తూ, ఏడుస్తూ వెళ్ళిపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. దీని గురించి కొంచెం వివరించుకుందాం మనం. పత్రి గారు చెప్పిన విషయాలు ఏయైనా సరే, ముందు మీరు నేను ఆత్మను అన్న విషయం నిర్ధారణ చేసుకొని, అప్పుడు ఆయన చెప్పినవి వింటే బాగా అర్థమవుతుందండి. ఎంచేతంటే, నేను ఆత్మను అని మీరు తెలుసుకున్నప్పుడు, నేను పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చి, ఈ దేహం తీసుకున్నాను అన్నది అర్థమవుతుంది. అలా ఈ భూలోకానికొచ్చే ముందు ఆ పరలోకంలోనే ఎన్నో అనుకుంటాం. ఏయో చెయ్యాలనుకుంటాం. సాధించాలనుకుంటాం. ఆత్మకు లాభం కలిగించాలనే పనులు చెయ్యాలనుకుంటాం. ఆత్మ గొప్ప లోకాలకి చేరుకోవాలనుకుంటాం. దానికి అనుగుణంగా మనం ఎంచుకున్న కర్మలను బట్టి ఎలాంటి జన్మ తీసుకోవాలో అలాంటి జన్మ తీసుకుంటాం. తీసుకోవడమే కాదు, ఇంకా ఎన్నో అనుకుంటాం. ముఖ్యంగా భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆనందంగా జీవించాలని అనుకుంటాం. అందరిని ఆనందింపచేస్తూ, తాను కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటాం. నేను కూడా ఆనందంగా ఉండాలని కానీ భూమి మీదకొచ్చిన తర్వాత ఇయన్నీ మర్చిపోతాం.
ఏ కుటుంబంలో జన్మిస్తారో, ఆ కుటుంబానికి చెందిన వాడిని అనుకుంటారు. స్త్రీ శరీరం తీసుకుంటే స్త్రీ అనుకుంటారు. పురుష శరీరం తీసుకుంటే పురుషుడు అనుకుంటారు. ఏ కులంలో పుడితే ఆ కులం నాదనుకుంటారు. ఏ దేశంలో పుడితే ఆ దేశం నాదనుకుంటారు. అక్కడ అందరూ ఏది చేస్తే అదే చెయ్యాలనుకుంటారు. చుట్టూ ఉన్న సమాజం. చుట్టూ అంతా మాంసాహారులవుతే, తాను మాంసం తినే బతకాలి. ఆ మాంసం తింటూ ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. మరి ఆ మాంసం తినాలి అంటే ఆ కోళ్ళను, మేకలను, రొయ్యలను, పీతలను, ఆ గొర్రెలను, ఆవులను చంపుతూ, వాటి కాళ్ళు నరుకుతూ, వాటిని కోస్తూ, వాటిని ఏడిపిస్తూ ఉంటారు. అవి ఏడ్చినా వాడికి బాధ ఉండదు. తినే దాని మీదే దృష్టి ఉంటుంది వాడికి. బాగా తిన్నానా లేదా అని. దాని ఫలితంగా అలా చేయడం వల్ల కష్టాలొస్తాయి. ఘోరమైన రోగాలొస్తాయి. అవి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటారు. ముందు ఏడిపిస్తారు వాటిని. తర్వాత వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. అందులోంచి ఎలా బయటపడాలి? ఏ హాస్పిటల్‌కెళ్ళాలి? ఏ దేవుడిని పట్టుకోవాలి? ఇంక ఇయన్నీ పాట్లు పడుతూ ఉంటారు. అలా ఆనందంగా జీవించడం కోసం వచ్చిన వాళ్ళు ఆ ఆనందం వదిలిపెట్టి అందరిని అన్నిటిని ఏడిపిస్తూ ఇప్పుడు మనం చూస్తున్నాం పాలిటిక్స్‌లో. తన పార్టీ కాని వాళ్ళని కక్ష తీర్చుకునే బాధించే పని చేస్తున్నారు. వాళ్ళు బాధపడుతూ ఉంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీడికెంతో సంతృప్తి. అలా ఏడిపిస్తాడు. దాని ఫలితంగా అధికారం కోల్పోయి, మళ్ళా ఏడిపించబడుతూ, ఏడుస్తూ నా బతుకిలా అయిపోయింది అని ఆ చేసిన పాపాలకి రోగాలు కూడా అనుభవిస్తూ, చివరికి జీవితం చాలిస్తారు. ఇదే చెప్తున్నారు పత్రి గారు. ఆనందంగా జీవించడం కోసం వచ్చిన మనం, వచ్చిన వాళ్ళం ఆనందం వదిలిపెట్టి ఏడిపిస్తూ, ఏడుస్తూ వెళ్ళిపోవడమే ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? జ్ఞానం వల్ల జరుగుతుంది. అజ్ఞానంలో ఉండడం వల్ల జరుగుతుంది. అంటే
అజ్ఞానం అంటే ఈ దేహం నేను అని భావించడమే అజ్ఞానం. ఆత్మ గురించి నేను ఆత్మ అన్నది తెలియకపోవడమే అజ్ఞానం. ఆ రకంగా జీవించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజంగా జ్ఞానం ఉన్నవాడైతే నేను ఆత్మ అని అవగాహన ఉన్నవాడైతే అంతా ఒకటే. అందరూ ఆత్మలే. ఈ ఆత్మలన్నీ సమానమే. అంతా నేనే అన్న విషయం తెలుసుకున్నప్పుడు ఇలాంటి పనులు చెయ్యరు. అందరికీ ఎంతో కొంత లాభం కలిగించే పనులు చేస్తారు. దాని ఫలితంగా జీవితంలో ఆనందం పొందుతారు. ఆనందంగా జీవిస్తారు. అలాగే నిష్క్రమిస్తారు. కానీ అలా కాకుండా అజ్ఞానంలో జీవిస్తూ అంతా వేరు వేరు అనుకుంటూ, నా ఆనందమే ముఖ్యం అనుకుంటూ, అందరి ని బాధిస్తూ, దాని ఫలితంగా కష్టాలు తెచ్చుకొని, తాను కూడా ఏడుస్తూ వెళ్ళిపోవడమే ఆశ్చర్యకరమైన విషయం అన్నారు పత్రి గారు. నిజంగా అంతా మన చేతిలోనే ఉంది. ఆనందంగా జీవించడం అన్నది కానీ, ఏడుస్తూ జీవించడం అన్నది కానీ, ఎవరి చేతిలో వారికే ఉంది. వాళ్ళు జ్ఞానం సంపాదించుకుని, ఏది చెయ్యాలో తెలుసుకుంటే ఆనందంగానే జీవిస్తారు. అది తెలుసుకోకపోవడం వల్ల, జ్ఞానం పొందకపోవడం వల్ల అలా ఏడుస్తూ, ఏడిపిస్తూ కూడా జీవించి అలాగే నిష్క్రమిస్తారు. నిర్ణయించుకున్నది ఆనందంగా జీవించాలని. కానీ వచ్చిన తర్వాత ఏడిపిస్తూ, ఏడుస్తూ నిష్క్రమిస్తారు. ఇది చాలా ఆశ్చర్యం అని అంటారు. అనుకున్నదొకటి, అయినదొకటి. ఇది ఆశ్చర్యం కాకపోతే ఇంకేంటి? ఇదే పత్రి గారు చెప్తున్నారు. ఇంకొక విషయం చెప్పుకుందాం మనం. ఆయనేమన్నారంటే, చావు అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు అన్నారు. చాలామంది నిన్నటిదాకా ఉన్నాడు. సడెన్‌గా ఇవాళ ఎళ్ళిపోయాడు. ఎంత ఆశ్చర్యమా అని అంటారు, అనుకుంటారు కూడా. కానీ పత్రి గారేమంటారంటే, ఆ చావు అనేది అసలు ఆశ్చర్యకరమైన విషయం కాదు అన్నారు. ఎందుచేతనంటే, భగవంతుడివి అయి ఉండి ఎవరు మనమంతా? మనమంతా దేవుళ్ళం. మనమంతా దేవుళ్ళం. నిజంగా
మనమంతా దేవుళ్ళం అని అన్నామనుకోండి, ఎంత ఆశ్చర్యమో ప్రతి ఒక్కళ్ళకి. ఏంటి నేను దేవుడినేటి నమ్మరు, ఒప్పుకోరు. నేను స్త్రీనంటారు, పురుషుడినంటారు, ఈ కులమంటారు, ఆ కులమంటారు, ఈ ఊరంటారు, ఆ ఊరంటారు. అన్నీ అంటారు కానీ, దేవుడు అంటే ఆశ్చర్యపోతారండి. కానీ ఇది సత్యం. ప్రతి ఒక్కళ్ళము దేవుళ్ళమే. మీకు వచ్చే నెలలో వస్తుంది ఒక పుస్తకం. కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం. యమధర్మరాజు నచికేతుడికి చేసిన బోధ. తెలుసుకుంటే మీకిది అర్థమవుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన మెల్లిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కో విషయం, ఒక్కో విషయం, ఒక్కో విషయం. చివరికి ఏమి అర్థమవుతుందంటే, నేనే ఆ బ్రహ్మను. అహం బ్రహ్మాస్మి అన్న సత్యం ఎవ్వడైనా తెలుసుకుంటాడు. ఆశ్చర్యం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందాలి, దేవుణ్ణి సాక్షాత్కరించుకోవాలి అనే ప్రయత్నం మొదలెడతారు ముందు. ఈ దుఃఖంలోంచి బయటపడాలి అంటే. చివరికి ఆత్మ సాక్షాత్కారము అంటే దేవుణ్ణి సాక్షాత్కరించుకోవడం కాదు. విచిత్రం ఏంటంటే, నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటారు. నేనే దేవుణ్ణి అని తెలుసుకుంటారు. అదే ఆత్మ సాక్షాత్కారం. నువ్వు మానవుడు అయ్యుండి, దేవుడు వేరే అవుతే ఆయన్ని నువ్వు చూస్తావు. ఆ దేవుడు నువ్వే అయినప్పుడు ఎలా చూస్తావు? ఏ దేవుడు కోసం నేను తపన పడుతున్నానో, ఆ దేవుడు నేనే అన్న విషయం తెలుసుకుంటావు. అదే ఆత్మ సాక్షాత్కారం. గుర్తుపెట్టుకోండి. చాలా ఆశ్చర్యమేస్తుంది. మనకి సినిమాల్లో చూపించినట్టు ఈ జీవుడు దేవుడిలో కలిసిపోతాడు అని చూపిస్తారు. వీళ్ళోంచి ఒక జ్యోతొచ్చి, ఆ జ్యోతి మెల్లిగా ఎగురుకుంటూ ఆ దేవుడిలో కలిసిపోతుంది. ఆ దేవుడిలో ఐక్యమైపోతాడు వీడు అనుకుంటారు. కానీ వీడెళ్లి దేవుడిలో ఎక్కుకోవడం కాదు. ఆ దేవుణ్ణి నేనే అని తెలుసుకోవడం. అదే జీవ బ్రహ్మైక్యం అంటారు దాన్నే. అప్పటిదాకా జీవుడు వేరు, దేవుడు వేరు అని అనుకున్నాడు. కానీ ఈ సాధన పరాకాష్ఠకి వెళ్ళాక జీవుడు వేరు కాదు, దేవుడు వేరు కాదు. ఈ జీవుడే
ఆ దేవుడు అన్నది అవగాహన చేసుకున్నాక ఆశ్చర్యపోతాడు. అలా ఆశ్చర్యం చెందడమే జీవ బ్రహ్మైక్యం. ఇయన్నీ మీకు కఠోపనిషత్తులో వస్తాయి. ఇయన్నీ సింధూర చాలా కరెక్ట్ చేసి ఇచ్చింది. ఇటువంటియన్నీ చదువుతూ ఉంటే నిజంగా ఇంకా ఆసక్తి పెరుగుతది మరి. ఈ సాధన మీద ఇంకా శ్రద్ధ పెరుగుతుంది. ఒక్కొక్కటి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. చేత ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మన జీవితంలో ముందు ముందు మనం ఎదుర్కోబోతున్నాం. మీరొక్కసారి నేను వ్రాసినటువంటి 'ఆశ్చర్యం ఆశ్చర్యం' అనే పుస్తకం ఒక్కసారి చదవండి. అందులోనే ఎన్నో రాశాను. ఇంకా ఎన్నో ఉన్నాయి సృష్టిలో ఆశ్చర్యం గొలిపే విషయాలు. అయన్నీ తెలుసుకున్నప్పుడు సృష్టి ఎంత గొప్పది. ఆ సృష్టిని సృష్టి చేసిన ఆ సృష్టికర్త పరబ్రహ్మ ఇంకెంత గొప్పవాడు. అంతటి గొప్పవాడైనటువంటి ఆ పరబ్రహ్మను ఆశ్రయించే ఈ శ్వాసమే ధ్యాస. ధ్యానం చేస్తున్న మనమంతా ఎంత అదృష్టవంతులం అన్నది అర్థమవుతే, ఈ సాధన మీరు వదలమన్నా వదలరు. మిగతా వాళ్ళ గురించి మీరు పట్టించుకోరు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం కాకపోతే, అలాంటి పత్రి గారు దొరికి, ఇంత గొప్ప సాధన దొరికి శ్వాసమే ధ్యాస. ఇంత గొప్పగా మనకి సాధన చేసుకునే అవకాశం ఉన్న భీమవరం రాగలుగుతూ, ప్రతిరోజు ఉదయం ఆ జ్ఞానాన్ని పొందగలిగే ఇటువంటి జూమ్ మనకు దొరకడం ఖచ్చితంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమేనండి. అంతకన్నా ఇంకేం కాదు. అయితే ఈ జ్ఞానం పొందాలి అంటే ఎన్ని జన్మలెత్తాలో, ఎన్ని పాట్లు పడాలో అన్నీ చేసుకుంటూ జ్ఞానం పొందుతున్నామంటే ఎంత అదృష్టం అండి. అది. ఇంచేత పత్రి గారు ఏమన్నారంటే, చావు అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుచేతనంటే భగవంతుడివి అయి ఉండి, అంటే మనమంతా మానవులం కాదు. ఈ మానవ దేహం ధరించినటువంటి ఆత్మలం. ఆ ఆత్మే భగవంతుడు కాబట్టి మనమే ఆ భగవంతుళ్ళం. ఒక ప్రణాళిక రచించుకొని వచ్చి, ఆ పైన ఏం చేయాలి? ఏం సాధించాలి? ఏం పొందాలి? అన్నీ పైనే అన్నీ నిర్ణయించుకుంటాం. ఇక్కడ వచ్చిన తర్వాత అయన్నీ మర్చిపోయి, అనుకున్నయి మానేసి, విరుద్ధమైనవన్నీ చేసి, జీవితాన్ని కష్టాల పాలు చేసుకుంటాం. చెయ్యకూడని పనులు చేసి. ఇవ్వబడిన సమయమంతా వృధా చేసుకుంటాం. ఏదో కొద్దిపాటి ధనాన్ని సంపాదించడం కోసం
జీవితం అంతా వెచ్చిస్తున్నాం ఆ వ్యాపారాలు చేస్తూ, ఆ కాలక్షేపం చేస్తూ, ఆ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ వీటిలో పాల్గొంటూ చెయ్యవలసింది మానేసి ఎన్ని జన్మలు ఎత్తుతామో. ఆశ్చర్యం కాకపోతే ఇంకేటి. భలేగా ఉంది మన పని. అలా రసాభాస చేసుకుంటున్నాం. పైకెళ్ళాక తెలుస్తుంది. ఏంటి నేను చేసిన పని. ఆహా! రాత్రింబవళ్ళు కష్టపడ్డానే షాప్‌లో కూర్చొని. ఏం సాధించాను? ఏం సంపాదించుకున్నాను? చూస్తే ఏమీ లేదు. ఆ సంపాదించింది ఉందా అంటే అది ఉండదు. మరి ఎందుకు? ఎందుకీ కష్టం? ఆలోచిస్తే ఎంత తెలివి తక్కువతనం. అని ఆశ్చర్యపోతాం. అంతేకాదు, నేను హాయిగా బతికితే చాలు. నా ప్రక్కవాడిని చంపి అయినా నేను బతికితే చాలు అనుకోవడమే దుర్భరమైన విషయం. ప్రస్తుతం మానవాళంతా ఇలాగే ఉంది. అంచేత గుర్తెట్టుకోండి. ఒక మహాత్ముడు, పూర్ణమైన వ్యక్తి ఎందుకోసం వచ్చాడో ఆఖరి శ్వాస వరకు ఆ పని చెయ్యడమే ఉన్నతమైన విషయం. గొప్ప విషయం. చేయవలసింది చేసిన వాడవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం మనం వచ్చామో ఆఖరి శ్వాస వరకు ఆ పని చేస్తూ ఉండడమే అన్నిటికంటే ఉన్నతమైన విషయం. అందుకే పత్రి గారు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకండి అంటారు. నీ సమయాన్ని వృధా చేయకు. నీకివ్వబడిన అవకాశాన్ని వృధా చేయకు. నువ్వు చేయవలసిందేంటో తెలుసుకొని అది చేయడానికి ప్రయత్నించు. చేయవలసిందొకటి, చేస్తున్నదొకటి. చేయవలసింది నీకు లాభించే పనులు. చేస్తున్నది నువ్వు కాని దేహానికి లాభించే పనులు. ఎంత విచిత్రమో చూడండి. చేయవలసింది ఆత్మైన నీకు లాభించే పనులు. చేస్తున్నది నువ్వు కాని దేహానికి లాభించే పనులు. ఏమవుతుంది చివరికి? పైకి వెళ్ళాక తెలుస్తుంది. ఎంత నష్టపోయాను. నేను స్త్రీ కాదా? ఎళ్ళాక తెలుస్తది. నేను చేయవలసింది అది కాదా? పైకెళ్ళాక తెలుస్తది. ఏయి చేస్తున్నామో అవి కాదు నేను చేయవలసిందని పైకెళ్ళాక నాలుక కొరుక్కుంటారు. కానీ నాలుకుండదు గానీ అది మటుకు కొరుక్కుంటారు. చేత పత్రి గారు ఎన్ని గొప్పమైన విషయాలు మనల్ని ఆలోచించమని తెలియపరిచిన విషయాలు నిజంగా మనకు ఆశ్చర్యమేస్తాయి.
చేస్తున్నవి చూస్తూ ఉంటే. చేయవలసినవి ఏంటో తెలుసుకుంటే, చేస్తూ ఉన్న దాన్ని చూసి ఆశ్చర్యమే కలుగుతూ ఉంటుంది. ఇంచేత ఇప్పటికైనా కొంచెం ఆలోచించుకోండి. పూర్తిగా దేహం అనే భావంతో ఉండొద్దు. నేను ఆత్మ అన్నది తెలుసుకోండి. కొంతైనా ఆత్మ కోసం పాటుపడండి. నెలలో 3 రోజులు అంటున్నాను నేను భీమవరం. రోజులో 3 గంటలు జూము. అంతే. మీ భవిష్యత్తు ఎలా మారిపోతుందో చూసుకోండి. ఇది క్రమం తప్పకుండా మీరు చేసినప్పుడు. సరే. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.